ఒకటి నుంచి 3 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను. ప్రైజ్ ది లార్డ్. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొని వారును ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తారు చెప్పాలి. వినపడుతుంది. ఇక్కడికి వెళ్ళండి, ఒకళ్ళు వెళ్ళండి, కూర్చో. వినపడుతుంది సౌండ్ కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. సంగమ, ఈ రాత్రి వేళలో ఈ క్రోసూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండు సువార్త దండయాత్ర చేయాలని ఒక ఆశతో ఈ కూటాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగముగా ఈరోజు మొదటి రోజు ఈ ప్రాంతాలకు వచ్చి మరి అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి అన్నీ సర్దుకోవటం, ఇవన్నీ సమకూర్చుకోవటం అనేది చిన్న విషయం కానే కాదు. మరి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు చక్కగా సహకరించున్నారు. వారందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటం జరగటానికి మరి అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్న వారి యొక్క సహకారం వాస్తవానికి మాకైతే ఎవరు తెలియదు. అయినా ప్రభు కృపను బట్టి ఇక్కడికి రావాలని ఆశించాం. ఆ రీతిగానే మరి ఈ యొక్క కూటానికి అన్ని విధాల సహకరించిన ఈ పరిసర ప్రాంతాలను దేవుని పిల్లలకు మరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు, రేపు, మరి ఎల్లుండు జరుగుతున్న ఈ కూటాలు పగటి కాలము చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించడం జరుగుతుంది. రాత్రికి ఇదే స్థలంలో, రేపు రాత్రికి, ఎల్లుండి రాత్రికి కూడా కూటాలు జరుగుతాయి. ఈ విషయాన్ని గమనించాలని, మరి ప్రార్థించాలని, ప్రభు కృపను బట్టి దేవుని వాక్యం కొరకు ఆశించే పిల్లలు పాల్గొనాలని మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామంలో అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మేము మరి ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రార్థన సహకారము మేము కోరుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 దినాల కూటాలు చక్కగా జరుగునట్లుగా మీరు ప్రార్థించాలని కూడా కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు కృప మనకు తోడుగుండును గాక. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళ ఒక చిన్న వాక్యం చెప్పి ఈ కూటమును మనం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే సమయం ఇప్పటికే 9:30 అయింది. మొదటి రోజు కాబట్టి మరి ఈ లేటు మనకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. మరి కష్టపడిన పిల్లలు మీ అందరికీ కూడా ప్రేమతో నేను వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కగా ఇవన్నీ ఏర్పాట్లు చేసిన దేవుని పిల్లలు కూటం అంటే చాలా భారంతో ఉండిద్ది. ఎంతో ఓపికతో చేస్తే కానీ పనులన్నీ జరగవు. ఎంతో ఓపిక, అలా వస్తే వెళ్ళేది కాదు. మరి
దేవుడు యొక్క మహాకృప, పిల్లలు ఎంతో కష్టపడ్డారు ఇక్కడ, వారిని దేవుడు దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక వాక్యం చదువుకున్నాం మనం. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చదువుకున్నాం. ప్రభు మరి ఈ రాత్రి వేళ ఒక చిన్న వాక్య భాగమును మీకు నేను ప్రారంభం చేసి, అంటే పరిచయం చేసి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథము 1:3 వాక్యం మరొకసారి చదువుతున్నాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్న వారును ధన్యులు. ఈ రాత్రి వేళ కాలం యొక్క ముగింపు సువార్త కూటములు అని మరి ఇక్కడికి ఒక చిన్న టైటిల్తో రావడం జరిగింది. కాలం యొక్క ముగింపు సువార్త కూటములు. సమయము సమీపించినది కాబట్టి ప్రకటన గ్రంథంలో హెచ్చరిక స్వరం ఏమిటంటే, ఈ ప్రవచన వాక్యములను విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు అని వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. కాలము సమీపించినది, ప్రవచన వాక్యములను చదువువాడును విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. కాలము ముగింపుకు వచ్చి ఉన్నాం మనం. ఈ సమయంలో మనకి కావాల్సింది ఏంటంటే ప్రవచన వాక్యములు కావాలి. ఈ గడియకు దేవుడు ప్రవచించిన ప్రవచన వాక్యాలు కావాలి. ఆ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన వాక్యములు గైకొన్న వాడును ధన్యుడు. ఈ గడియకు దేవుడు, ఇది ముగింపు సమయము, కాలం యొక్క ముగింపు సమయం. దానికి కావలసిన సూచనలన్నీ దేవాది దేవుడు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఈ గడిలో ఏ సూచనలు అయితే దేవుడు చెప్పాడో అవన్నీ కూడా చక్కగా జరుగుతూ మన కళ్ళ ముందు జరుగుతూ ఉండగా, అవన్నీ జరగగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఏ సూచనలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ జరిగినవి. జరగలేదు కాదు, జరిగినవి. ఇక కొద్దిగా కొన్ని విషయాలు మాత్రమే మిగిలి ఉన్నవి అని మనం చెప్పచ్చు. ఈ సూచనలన్నీ జరుగుతుండగా ఇంకా ఆ ప్రవచన వాక్యములు ఏవైతే ఉన్నవో వాటిని చదువువాడును వాటిని విని అందులో సంగతులను గైకొన్న వాడు ధన్యుడు. ఈ మాటకి పూర్తిగా మనము అర్థం చెప్పుకోవాలంటే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి లేఖన భాగము నీకు అర్థము కావాలి. అలా చూసే కన్ను, వినే చెవి నీకున్నప్పుడు అప్పుడు నువ్వు ధన్యుడివి. ఈ చివరి కాలంలో లేఖనాలు, వాక్యం యొక్క సంపూర్ణత నువ్వు చూడగలిగే స్థితికి రావాలి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. అందుకనే ప్రభువారు చెప్పారు, వాక్యం చదవండి, వాక్యం వినండి, అంత మాత్రమే కాదు, వాటిని గైకొనండి, అంటే జీవించండి, అందులో వ్రాయబడిన వాక్య ప్రకారంగా జీవించండి అని చెప్పడం జరిగింది. కాలం యొక్క ముగింపులో ఈ రోజున మనుషుడికి కావలసిన సువార్త ఏదైతే ఉన్నదో దేవుడు అదంతా కూడా బట్టబయలు చేశాడు. అనగా పూర్తిగా వాక్యములో ఉన్న ఆ సంపూర్ణత బయటికి తీసి వాక్యం మీద ఉన్న ముసుగును తొలగించి ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలకు అవన్నిటినీ చూసేదానికి వినేదానికి దేవుడు పరిపూర్ణమైన తన వాక్య ప్రత్యక్షతను ఇచ్చేశాడు. కాబట్టి ఈ చివరి దినాలలో దేవాది దేవుడు ఆ ముగింపు సమయంలో ఆ ఎన్నికలో ఉన్న పిల్లల కోసం దేవాది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ దేవుని యొక్క ఎన్నికలో ఉన్న పిల్లలముగా గ్రంథములో ఉన్న ప్రతి వాక్యమును, మరి ముఖ్యంగా ప్రవచన వాక్యములను చూడవలసిన బాధ్యత మనకున్నది. వాటిని వినవలసిన బాధ్యత, చదవవలసిన బాధ్యత ఉన్నది. ఆ తర్వాత అవి జీవితంలో లోకానికి కనబడేటట్టుగా జీవించవలసిన బాధ్యత కూడా మనకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు సృష్టిలో ఉన్న అందరి మీద ఆయన ఆశ కలిగి లేడు, తాను ఏర్పాటు చేసుకున్న పిల్లల మీద ఆయన ఆశ కలిగి ఉన్నాడన్నాడు. తాను ఏర్పాటు చేసుకున్న పిల్లల మీద నమ్మకం కలిగి ఉన్నాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా కొద్దిమందిగా ఉన్నాం, ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. ఎవరి డ్యూటీలు వారు చేయాలి. ఇది మనం అనుకుంటే వచ్చిన కూటం కాదు, ఇది దేవుడు ముందు యొక్క నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఆ ఊరిలోనే పెడదాం అనుకున్నాం, మరి కొన్ని అనివార్యమైన కారణాలు అక్కడ పెడతానికి ఏదో అని చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళని కలిసాం. ఎందుకంటే మేము పాంప్లెట్ కూడా వేయించలేదు, ఇక్కడ గాస్పల్ చెప్పి వెళ్దామని పాంప్లెట్ కూడా వేయించలేదు. కాబట్టి ఎక్కడో పెడితే కనబడదు, రాలేరు. ఎక్కడ ఎంచుకోవడం ఉద్దేశం ఏంటంటే రోడ్డు పక్కన, ఊరు బయటకు ఉంది కొంచెం, కనీసం వెళ్ళే వాళ్ళకన్నా. ఎందుకంటే రేపొద్దున చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు స్వార్థ దండయాత్రకి వెళ్ళి గాస్పల్ చెప్పేద్దాం అనుకుంటున్నాం. అన్ని గ్రామాలు దగ్గర ఉన్నాయని రాత్రికి మరలా కూడడం జరిగింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఎన్నికలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతంలో వారికి జీవవాక్కులు అందించాలన్న ఒక చిన్న ప్రయత్నం. ఆ ఎన్నికలో ఉన్న పిల్లలకి ఏదన్నా జీవవాక్కు, ఆ వాక్కుల కొరకు ఎదురు చూస్తున్న ఆకలి దప్పిక కలిగిన పిల్లలు ఎవరన్నా ఉంటే వారి కొరకు జీవం అందించటానికి ఈ సువార్త కూటాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? బయట వారి సువార్త వినటం ఓకే, దానికంటే ముందుగా ఇక్కడ కూర్చున్న మనతో ఒక మాట నేను మాట్లాడతాను. ఇక్కడ కూర్చున్న మనతో మనం సువార్త ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వారు, సువార్త నేను కలిగి ఉన్నాను అని చెప్పుకునే పిల్లలు, లేకపోతే సువార్త భారము నా భుజాల మీద మోపబడింది అని అనుకునే ఇక్కడ కూర్చునే పిల్లలకు, ప్రైజ్ ది లార్డ్, వారితో నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. పౌలు అని ఒక మహాభక్తుడు ఒక మాట అన్నాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా భుజముల మీద మోపబడి ఉందన్నాడు. అన్నాడా? సువార్త ప్రకటించవలసిన భారము నా భుజాల మీద మోపబడి ఉందన్నాడు. అన్నాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే దాన్ని పౌలు గారు మాట్లాడతారు, ఆ భారము నా భుజముల మీద మోపబడిందన్నాడు.
ఆ మాట మాట్లాడిన ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎవ్వరు తెలియదు ఆయనకి. ఆ ప్రాంతానికి ఆయన వెళ్తాడు, దైవ దర్శనం వెళ్తాడు, ప్రేరేపణ వెళ్తాడు. అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు తెలియదు. ఆ సమయంలో ప్రభువా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చావు అని ఆ ప్రాంతం అంతా వారు ప్రయాణం చేస్తున్నారు, పత్రికలు పంచుతున్నారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాక్యం చెప్తా ఉన్నారు. గాస్పల్కి వాళ్ళకి దొరికిన వేదిక రోడ్లే, ఇంకే వేదిక లేవు. మనం చిన్న వేదిక వేసాం ఇక్కడ కదా, రోడ్లే. వినాలి ఇక్కడ కూర్చున్న పిల్లకే. ఆ సమయంలో ఒక స్త్రీ, సముద్రం పక్కన కూర్చొని ఒక స్త్రీ ఎదురైంది. వీరు మాట్లాడుతున్న జీవం కలిగిన మాటలు బయటికి రాగానే ఆ ఆకలి దప్పికతో ఉన్న ఆమె పట్టుకుంది. ఆ మాటను, ఆ జీవం కలిగిన మాట ఆ హృదయాన్ని తాకింది. వెంటనే ఆమె తీసేసుకుంది ఆ వాక్యాన్ని. వెంటనే తన అంతరంగంలోనికి నింపుకుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దాన్ని వినాలనుకుంటున్నాను నేను. విన్నది, రక్షింపబడింది, వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళింది. ఆమె చెప్పింది, ఎన్నో సంవత్సరాల నుంచి నేను జీవవాక్యం కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు మా ఊరు రావటం నా కోసమే వచ్చారనుకుంటా మీరు అని ఆ జీవాన్ని తీసేసుకుంది ఆమె. ఓకే ఇక్కడికి రావటం వల్ల ఒక ఆత్మ దొరికింది అని ఆనందంతో వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్ల మీద వెళ్తున్నారు, ఆ ఊర్లో తిరుగుతున్నారు వాళ్ళు. ఒకరోజు వెళ్ళారు. రెండో రోజు వెళ్ళే సమయంలో పుతోను అనకు దయ్యం పట్టిన ఒక అమ్మాయి సోది చెబుతా ఉంది. ఏం చెబుతా ఉంది? సోది చెబుతా ఉంది. ఆ సోది చెప్పించుకోవడానికి చాలామంది లైన్లో నిలబడ్డారు ఆ ప్రాంతంలో. ఆ సోది ఆ అమ్మాయి చెబుతుంటే సోది చెప్పించే యజమానుడు కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉంటాడు. ఈ అమ్మాయి సోది చెబుతూ ఉండిద్ది. సోది చెబుతుంటే డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా పెద్ద హడావుడిగా ఉంది అక్కడ. ఆ రోడ్డు పక్కన హడావుడిగా ఉంది. ఏమిటి హడావుడి అంటే, ఇక్కడ ఒక అమ్మాయి జాతకాలు చెప్పిద్ది, సోది చెబుతూ ఉండిద్ది. ఈ సోది చెప్పే అమ్మాయిది సోది చెప్పినందుకు ఇది ఇంత డబ్బు తీసుకుంటాం మేము, అదే ఈ హడావుడి. ఓకే అనుకోకుండా ఆ అమ్మాయి ఉంది. ఆ దారిన పోతున్న వ్యక్తులను చూసింది. ప్రైజ్ లా. ఆ దారిన పోతున్న వ్యక్తులను చూసింది. కృప కలుగునుగాక. రేపు ఉదయకాలం, ఏలుండు ఉదయకాలం మీరు కూడా వెళ్తున్నారు ఈ ఊర్లోకి, చుట్టుపక్కల ఊర్లన్నిటికీ. మీ కొరకే మాట్లాడుతున్నాను నేను. చుట్టుపక్కల ఊర్లోకి వెళ్తున్నారు మీరు. ప్రైజ్ లా. మీరెవరో వాళ్ళకి తెలియదు, కానీ నువ్వెవరో దెయ్యానికి తెలుసు. ఈ రెవల్యూషన్ నీకు లేకపోతే అసలు విశ్వాసమే కాదు. నువ్వెవరో దెయ్యానికి తెలుసు, నువ్వెవరో దేవుడికి తెలుసు. ప్రైజ్ లా. నువ్వెవరో దూతలకు తెలుసు, నువ్వెవరో సైతాను దూతలకు కూడా తెలుసు. వాడు అనుసరులకు తెలుసు, యేసు ప్రభువు అనుసరులకు తెలుసు. కనబడని ఈ ప్రపంచానికి నువ్వెవరో తెలుసు. ఆ ప్రాంతాన్ని వెళ్ళుచుండగా ఆ పుతోను దెయ్యం పట్టిన అమ్మాయి అంది, అరుగో అంది. అందరూ ఈమె వైపు చూస్తున్నారు. ఆమె అయితే రోడ్ల మీద పోయి ఆ సేవకుల వైపు చూపించింది చెయ్యి. ఏంటి అమ్మాయి అని అన్నారు. వారు సర్వోన్నతుని దేవుని కుమారులు, వారు మీకు రక్షణ మార్గం బోధిస్తారన్నాడు. అదేంటి? మాకు సోది చెప్పు నువ్వు. నా సోది కంటే కూడా గొప్పది ఆ రక్షణ. అది మీకు అవసరం. అది వాళ్ళు చెబుతారు. నేను సోది చెబితే మరలా వస్తావు, వారి కానీ రక్షణ మార్గం చెబితే పరలోక రాజ్యానికి వెళ్తావు నువ్వు అని వాళ్ళ వైపు చూపించింది. పౌలు అన్నాడు, సోది చెప్పే అమ్మాయి ఎట్లా అందేంటని చూడలా, వెళ్ళిపోయాడు. సెకండ్ డే వెళ్తా ఉండగానే ఆ అమ్మాయి లేచింది, మరలా కేకేసింది, అరుగో సర్వోన్నతుని దేవుని కుమారులు, వారు మీకు రక్షణ మార్గమును
తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి సోది చెప్పేది మనిషి కాదు, సోది చెప్పేది ఒక ఆత్మ. సోది చెప్పేది ఒక ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అది దెయ్యపు ఆత్మది. ఆ సోది చెప్పే ఆత్మ ఆ అమ్మాయిలో ఉంది. అంటే దెయ్యానికి కూడా బాగా తెలుసు రక్షణ అంటే ఏంటో. ఒక మాటలో చెప్పాలంటే ఆ రక్షణ సువార్త చెప్పేవారిని దెయ్యం గౌరవించింది. ఏయా గౌరవించిందా? రక్షణ సువార్త చెప్పేవారిని గౌరవించింది. ఆ దెయ్యం అంటుంది వారు సర్వోన్నతుని దేవుని కుమారులు, వారు సర్వోన్నతుని దేవుని కుమారులు, వారే నాకు తీర్పు తీర్చేవారు. వారు దేవదూతలు పాపం చేస్తే దేవదూతలను తీసుకెళ్లి కటిక సీకటిలో బంధించి పెట్టారు. 6000 సంవత్సరాల నుంచి పైగా వాళ్ళకి జడ్జిమెంట్ చేసేది ఎవరంటే మనమే అన్నాడా? అట్లయితే దేవుని కుమారులు ఎవరో ఆ దూతలకు తెలుసు. అందుకని పౌలును చూసి కేకేసింది. అప్పుడు పౌలు రెండో రోజు అన్నాడు, ఎవరి అమ్మాయి అని అనలేదు కానీ, ఎవరి అమ్మాయి అనలేదు కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఆత్మను చూసి అన్నాడు, బయటికి రా అన్నాడు. ఆ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయిలో ఉన్న ఆత్మను చూసేంత కన్ను ఈయనకుంది. ఆయన ఎవరో అని చూడగలిగినంత ఆత్మ అభిషేకం ఈయనకుంది. ఈయన మాట్లాడక ముందే దెయ్యం చెప్పింది వీళ్ళెవరో అని. సువార్త ప్రకటించే మీరు అయ్యా ఇక్కడ ఉన్నారా? ఎడగొచ్చిన మీరంతా ఈ ప్రాంతానికి అలాంటి సాక్షులుగా ఉండటానికి వచ్చారు. నువ్వు డ్రమ్ వాయించు, నువ్వు ఫ్యాడ్ వాయించు, నీ కీబోర్డ్ వాయించు, నువ్వు స్వార్థ పని కోసం కానీ ఇక్కడికి వచ్చినట్లయితే నీ ద్వారా ఇలాంటి బయటికి రావాలి. ఆయన మైక్ సెట్ పెట్టి అయినా అక్కడి నుంచి కూడా అదే బయటికి రావాలి. లైటింగ్ లేచినా అదే రావాలి బయటికి. ఇదంతా స్వార్థ పనులు భాగమే. నువ్వు కెమెరా పెట్టినా కానీ ఆ అభిషేకం అందించే బిడ్డగా అక్కడ ఉండాలి. ఇక్కడ పాటలు పాడేవారు అభిషేకం అందించే వారికి ఉండాలి. ఇది యేసు ప్రభు వారు మనలో నుంచి బయటికి వెళ్ళాలని కోరుకుంది. అర్థమైందయ్యా? సువార్త ప్రకటించి వారి పాదములు సుందరమైనవి పర్వతాల మీద కనబడుతున్నాయని ఎందుకన్నాడు ప్రభువారు? వారి పాదాలే సుందరమైతే వారి దేహాలు ఎలా ఉండాలి? వారి పాదాలే సుందరముగా ఉంటే వారి దేహాలు ఏ రీతిగా ఉండాలి, వారి మాటలు ఏ రీతిగా ఉండాలి, ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, వారి జీవిత విధానం ఏ రీతిగా ఉండాలి. కాబట్టి ఆ సువార్త ప్రకటించేవారు ఒక ప్రత్యేకమైన వారు. వారు జీవవాక్కులు మోసుకొని వచ్చేవారు. దేవుని స్తోత్రం. వారి భుజాల మీద రాజ్యభారం ఉన్నది. వారు దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి పంపబడిన వారు. దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుందో చూపించడానికి పంపబడిన వారు. నిజముగా ఆ కనబడిన దేవుణ్ణి చూపించేవారు. వీరు సువార్త ప్రకటించేవారు. ప్రైజ్ ది లార్డ్. సువార్త అనగా క్రీస్తుని గురించిన వార్త, ఒక మరణము లేని దేవుని గురించి మాట్లాడే వార్త సువార్త. ఆ కనబడిన దేవుడు ఏ రీతిగా ఉంటారో తమ జీవితం ద్వారా చూపించేది సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఆ దెయ్యము పిలిచాడు బయటికి, ఆ దెయ్యము బయటకు వచ్చింది. ఆ దెయ్యం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి అంది నాకు సోది చెప్పడం రావట్లేదు అంది. సోది చెప్పలే అమ్మాయి. అమ్మాయి సోది చెప్పడానికి మేము లైన్లో నిలబడ్డాము, ఇక్కడ సోది చెప్పంటే అమ్మాట నాకు సోది రావట్లేదు అంది. అదేంటి ఇన్ని సంవత్సరాలు సోది చెప్పి ఇప్పుడు సోది రావట్లేదు ఏంటి? చాలామంది సోది చెప్పే సేవకులు ఉన్నారు భూమి మీద కదా. ఏం సేవకులు? చాలామంది సోది చెప్పే సేవకులు అయిపోయారు. ఎన్ని పోసలేని వాళ్ళు. బాధగా ఉంది ఆ మాట. నేనంటలేదు, నా సేవకులు మొరగలేరు కుక్కలంటే వాళ్ళు ఎవరు? సోది చెప్పేవాళ్ళు కదా రవి. సోది చెప్పేవాళ్ళు. దేవుని స్తోత్రం. మొరగలేని కుక్కలు సోది చెప్పేవారు. అంటే నా ఉద్దేశం ఏదో ప్రసంగం చేయటం కాదు అది. ఎవరైనా చేస్తారు ప్రసంగము, ఎవరైనా మాట్లాడినట్టు మాట్లాడతారు. మాటల్లో నువ్వు మాట్లాడినంత మాత్రాన అది కాదన్నాడు దేవుడు. అదన్నాడు. ఆ జీవమును అందించే విధానము ఒక మాటే కాదది. అలా కాదు, ఒక మాట ఒకటే కాదది. అది సువాసన అన్నాడు. పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు అన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. నేను షారోను పొలంలో పూసిన పుష్పమును అన్నాడు ఆయన.
అన్నాడా? పరమగీతంలో నేను షారోను పొలంలో పూసిన పుష్పం అన్నాడు. ఎవరు షారోను పొలం? ఎవరిది? షారోను పొలము దావీద్ది. షారోను పొలము దావీద్ది. ఒక అభిషేకించబడిన రాజు, ఒక ప్రవక్త, ఒక యాజక అభిషేకం కలిగిన వ్యక్తి, ఆయన పొలములో పూసిన పుష్పమే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఈ పుష్పం అన్నాడు. ఈ పుష్పము ఏంటంట? ఈ షారోను పొలములో పూసిన ఈ పుష్పముకున్న గొప్పతనం ఏంటి అంటే, ప్రైజ్ ది లార్డ్, ఇరువురు మనసుల్ని హత్తుకునేది చేసేది ఈ పుష్పం కాదా? ఇరువురు మనసుల్ని హత్తుకునేది చేసేది ఈ పుష్పం. కృప కలుగును గాక. అది బయటకు వచ్చిన తర్వాత తన సువాసన వెదజల్లేటప్పుడు ఆ పుష్పము ఇరువురు మనసులను, అది యవన పిల్లల మనసులను దగ్గర చేసేది ఆ పుష్పం కాదంటవా? అనగా అందులో చాలా ఉన్నాయి. అందులో నుంచి చక్కని వైద్యానికి ఉపయోగపడే ఏంటది? ఓపియం బయటకు వచ్చి అందులో రసంలో నుండి చక్కని ఆరోగ్యాన్నిచ్చే ఆ యొక్క పదార్థం లోపల ఉందని చెప్పాడు. అది నలిగిపోయిన తర్వాత ఒక పదార్థం బయటకు వస్తుంది. చక్కగా అది అందముగా ఉన్నప్పుడు ఇరువురు మనసులను కలుపుతుంది. అది ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పుష్పంతో పోల్చబడ్డాడు. ఆయన ఆ షారోను పొలమును పూసిన పుష్పం ఎవరో కాదు కానీ ఆయన అన్నాడు. ఆయన ఈ రోజున ఆ పరిమళ వాసన, ఆ పుష్పంలోంచి పరిమళ వాసన కూడా వచ్చింది. అదంతా ఎక్కడుందంటే సువార్త ప్రకటించేవారు మీ లోపల పెట్టాడు అన్నాడు ఆయన. సువార్త పక్షమును నిలబడే మీ లోపల ఉందన్నాడు ఆయన. సువార్తను ఎక్కడికి మోసుకెళ్తున్నావో ఇవన్నీ కలిగి వెళ్తున్నావు నువ్వు అన్నాడు ఆయన. అందుకే నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, హాని చెయ్యని వాడివి. నువ్వు లోకానికి హాని చేయని వాడు క్రైస్తవుడు అంటే. హాని జరగడు, మేలు చేసేవాడు. ఈ లోకానికి హాని చేసేవాడు దయ్యం. ఈ లోకాన్ని నాశనం చేయాలనుకున్నవాడు దయ్యం. ఈ లోకాన్ని మనశ్శాంతి, ఈ లోకంలో పిల్లలకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నవాడు దయ్యం. కుటుంబాలు నాశనం చేసేవాడు దయ్యం. కుటుంబాల్లో చిచ్చు పెట్టేవాడు దయ్యం. వాక్యం అర్థం కాకుండా చేసేవాడు దయ్యం. అసలు కోటానికి రాకుండా చేసేవాడు దయ్యం కదా. మరి యేసుప్రభువు ఏం చేస్తాడు? యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయన సమాధానకర్త, ఆయన సమాధానకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, వాక్యం ఎక్కడుందో చెప్పే ఆలోచనకర్త, వాక్యపు జీవం ఎక్కడ దొరికిందో చెప్పే ఆలోచనకర్త. ఆయన నిత్యులకు తండ్రి, మంచి ఆహారం పెట్టే తండ్రి ఆయన, మేలును కోరే తండ్రి ఆయన, రాజులకు రాజు ఆయన. ఎన్ని ఉండే ఆయన దగ్గర. అవన్నీ పరలోక రాజ్యంలో లేవు. అవన్నీ ఇప్పుడు రోడ్ల మీద నడుస్తుని ఆయన పిల్లల్లో ఉండి, ఆ గుణ లక్షణాలన్నీ ఆయన పిల్లల మీద, ఆయన పిల్లల్లో ఉండి నడుస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడే కాలం. ఇది కాలం యొక్క ముగింపు. అంటే ఏంటో తెలిసిన, దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడే కాలం. దేవుని కుమారులు ఏ రీతిగా ఉంటారో చూసే కాలం. ఈ సృష్టి ఎదురు చూస్తున్న కాలం. సైతాన్ని కాళ్ళ కింద సితకు దొక్కే కాలం. వాడికి జడ్జిమెంట్ చేసే కాలం. నిత్యత్వానికి వెళ్ళే కాలం. ప్రభువును కలుసుకునే కాలం. ఆవుల గట్టుకు వెళ్ళే కాలం. అందుకే ఇది ముగింపు కాలం. వాక్యముతో ఉన్నామో లేదని చూసుకునే కాలం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పౌలు ఆ ప్రాంతంలో వెళ్ళుచుండగా ప్రైజ్ ది లార్డ్, పౌలు పెద్ద ప్రసంగం చేయలా, సాక్షిగా వెళ్తామన్నాడు. ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టినందుకే భయంకరంగా కొట్టారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. ఎందుకు కొట్టావని అడిగితే, మాకొచ్చే సంపాదన అంతా పోయింది. ఈ దెయ్యం చెప్పే అమ్మాయి సోది చెబితే మాకు సంపాదన వస్తుంది. ఈ అమ్మాయి సోది చెబుటలా, కాబట్టి సంపాదన పోయింది. మీ వల్ల జరిగింది ఇది, అందుకని కొట్టామన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొత్తోళ్ళు కాబట్టి కొట్టారు. వాళ్ళు కొత్తోళ్ళు ఆ ఊరికి, అందుకని కొట్టేశారు, జైల్లో పడేశారు. దేవునికి స్తోత్రం.
అప్పుడు పౌలు గారు శీల ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ. పౌలు శీల ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావమును తెలుసుకోండి అయ్యా, కేవలము నమ్మినా మీకు మోక్షం దొరికిద్దయ్యా. ఏ నేరం చేయని మమ్మల్ని కొట్టారయ్యా, ఇక్కడ మేలు చేయటానికి వచ్చిన మమ్మల్ని కొట్టారయ్యా, మీ ఊరు గురించి ప్రార్థన చేయడానికి వచ్చిన వారిని మమ్మల్ని కొట్టారయ్యా, అయ్యా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన మమ్మల్ని కొట్టారయ్యా, మీ ఊరికి దీవెనలు అందించడానికి వచ్చిన మమ్మల్ని కొట్టారయ్యా, మీ ఊరిలో మా కన్నీళ్ళు కార్చి మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినందుకు కొట్టారయ్యా అని ఆ జైల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నారట. పాటలు పాడుతున్నారని బైబిల్లో. పాటలు పాడుచుండగా ఆ చెరసాలలో వరకే భూకంపం వచ్చింది, ఊరికి కాదు, చెరసాల వరకే భూకంపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటలో చెప్పాలంటే ఆ ఇంటికి భూకంపం వచ్చింది. చెరసాల కూడా ఒక ఇల్లే, ఆ ఇంటికి భూకంపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నువ్వు పాటలు పాడితే ఎవరికి రావాలి భూకంపం? ఇంటికి రావాలి. ఇల్లేంటి? కట్టుకున్న బిల్డింగ్ కాదు, ఇల్లేంటి? ఆశీర్వాదం ఒక ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. శాంసన్ ఒక ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. శిలకారావు ఒక ఇల్లు. ఈ రాత్రి ఎవరికి భూకంపం రావాలి? ఎవరికి రావాలి భూకంపం? ఎక్కడ రావాలన్నా హల్లెలూయా. పాట పాడితే భూకంపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కోసూరు మొత్తానికి భూకంపం రావాలని అది కాదంటుంది ఆయన. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు భూకంపం రావాల్సింది ఎక్కడ జీవం కలిగిన విత్తనం ఉంది అక్కడ రావాలి. ఆడ భూకంపం వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి ఆ భూకంపంలో, విచిత్రమైన భూకంపం, చరిత్రలో ఇంతవరకు రికార్డు కాల అలాంటి భూకంపం. అది విచిత్రమైన భూకంపం, చరిత్రలో అలాంటి భూకంపం లేదు. మీకు తెలీదో రోజు భూకంపాలు, కొన్ని వందల భూకంపాలు జరుగుతున్న ప్రజెంట్ ఈ రోజున. ప్రతిరోజు భూకంపం, ప్రపంచం అంతా భూకంపాలతో దద్దరలుతా ఉంది ఈ రోజున. అన్ని దేశాల నుంచి రిపోర్ట్స్ అవన్నీ. అయితే ఆ రోజు వచ్చిన భూకంపము ఆ చెరసాల్లో ఉన్న తలుపులన్నీ గడేసి తాళాలు ఎత్తే పగిలినాయి. జైల్లో ఉన్న వారికి సంఖ్యలు వేసి బోండాలు బిగించి పొడుకోబెడితే అవి అన్నీ ఊడిపోయినాయి. సంఖ్యలు తెగిపోయినాయి, సంఖ్యలు విడుదలైనవి, డోర్ లోపలైనవి, తాళాలు పగిలిపోయినాయి, కిటికీలన్నీ ఓపెలైపోయినాయి. జైల్లో ఉన్న ప్రతి దొంగ పారిపోవటానికి ద్వారాలు ఓపెన్ అయినాయి. ఆ భూకంపం దెబ్బకి అప్పుడు జైలు అధికారి లేచాడు. జైలు అధికారి లేచి చూసిన ఎక్కడెక్కడ ఓపెన్గా ఉన్నాయి. ఆ టైంలో జైలు అధికారి వరలో ఉన్న కత్తి అట్టు పీక్కున్నాడు. ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు, కరెంటు మొత్తం పోయింది, ఓపెన్ అయి ఉండే అన్నీ. దొంగలు ఎందుకు ఉంటారు? ఇక నరహంతకులు ఉంటారు అక్కడ, ఉంటారా వాళ్ళు? స్వేచ్ఛ దొరికింది, వెళ్ళిపోవచ్చు ఇక. ప్రైజ్ ది లార్డ్. నేను ఇందాక ఎవరికి చెప్పాను? ఇసాకి చెప్పాను అనుకుంటా. ఒక నక్సలైట్ అక్క, భయంకరమైన జ్వరం, మలేరియా జ్వరం, ఆ జ్వరం ఈ జ్వరం అంతా ఉండి ఆ గూడెలోకి వెళ్తే చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక సిస్టరు వాళ్ళందరూ ఆయన పడుకోబెట్టారు. రాత్రి 2 గంటల టైంలో, 2 గంటల టైం అయింది. ఒక అమ్మాయి ఇన్ఫార్మర్ ఉందంటే అక్కడ పోలీసులకు ఫోన్ చేసింది. వచ్చింది పోలీసులు 2 గంటల టైంలో వచ్చి మొక్క మీద గన్స్ పెట్టి అమ్మాయి మీద మొక్క మీద దుప్పటి తీశారు. మొక్క మీద గన్స్ పెట్టి దుప్పటి తీశారు. దుప్పటి తీసేసరికల్లా మొక్క నుంచి తీయగానే గన్లే ఉన్నాయి మీద. మొక్క మీద గన్స్ పెట్టున్నారు పోలీసులు. మొత్తం లేపారు. మలేరియా, టైఫాయిడ్ వణికిపోతూ ఉంది. పాపం వాళ్ళు జాలిపడి పడుకోమ్మా అని పడుకోబెట్టి వాళ్ళ మధ్యలో పడుకోబెట్టుకున్నారు అమ్మాయిని. తను చేసే పని మంచిది కాదు, ఓకే. ఆ టైంలో లేపారు. ఆ అమ్మాయి పరిస్థితిని చూసి వాళ్ళందరూ అన్నారట, ఓకే లేపారు. చంపలా, కాలువలా తీసుకెళ్దాము స్టేషన్కి అని. ఆ టైంలో వాళ్ళందరూ లేచిన తర్వాత లెగవలేని పరిస్థితి అట్లా ఉంది. కానీ ఆ టైంలో ప్రాణ భయం. వీళ్ళు ఏం చేస్తారో అమ్మాయికి తెలుసు.
వీళ్ళు ఏం చేస్తారు అమ్మాయికి తెలుసు. వాళ్ళందరూ ఈ స్థితిలో ఉండి ఎక్కడికి వెళ్తుంది, ఈ స్థితిలో ఉండి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వాళ్ళ గన్స్ దించి మాట్లాడుకు అమ్మాయిని తీసుకునే ప్లాన్ వెళ్ళే టైంలో ఓన్లీ 1 or 2 minutes, 2 నిమిషాల టైంలోనే ఆ గుడిసెట సాటి చేసుకుని చంపైందంట. ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎట్లా వెళ్ళావు అంత జ్వరంలోని? 2 minutes గుడి స్టార్ట్ చేసుకుని చంపానంది. అడవిలో పడితే వెళ్ళిపోయాను. జ్వరం కదా సిస్టర్, మీరు ఎట్లా? జ్వరం ఎట్టిపోయింది, ఒక్క దెబ్బ కాదు, జ్వరం ఎట్టిపోయింది, ప్రాణ భీతి. నీకేమైనా భయమే లేదా? భయం ఒంట్లో లేదు సార్ అంది. బా వీళ్ళు జల్లంది ఆ సిస్టర్ మాట, భయం ఒంట్లో లేదంది. నా బాడీలో అసలు ఎక్కడ భయం లేదు సార్ అంది. కలుగునుగాక. ఒక మాట ఉంది, నేను సమాజంకు మేలు చేయటానికి వచ్చాను సార్, నేను కీడు చేయటం నాకు తెలియదు, నాకు నేర్పింది అది. నాకు సమాజానికి మేలు చేయాలి, కీడు చేయదు. అది సార్ నా బ్లడ్లో ఉంది. కానీ సమాజానికి మేలు చేయలేమని తర్వాత తెలిసింది సార్. సమాజం చెడిపోయిందని, దానికి నేను మేలు చేయలేనని, నా సమయం వృధా చేసుకున్నానని తర్వాత తెలిసింది సార్ నాకు. కానీ మేలు చేయాలి నా థాటు, బ్లడ్ అంతా మరిగింది అని చెప్పింది. పోలీసులు వెంటబడిన దొరకలే, రాత్రి వెళ్ళిపోయింది. కృప కలుగునుగాక. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఉన్న దేవుని పిల్లలారా, పౌలు దొరికాడు వాళ్ళకి. పౌలు అక్కడికి పడుకున్నాడు. పౌలు అక్కడికి వెళ్ళక ముందుగానే వాళ్ళు కొట్టేటప్పుడు కూడా వాళ్ళని ఆపగలడు. పౌలుకి అంత టాలెంట్ ఉంది, ఆపగలడు. ఒక్క దెబ్బ కూడా పడకుండా ఆపగలడు పౌలు, అంత టాలెంట్ పర్సన్ ఆయన. కానీ కొట్టారు ఆయన్ని, భయంకరంగా కొట్టారు. కాళ్ళు చేతులకు బొండాలు బిగిసి అక్కడ వేస్తే, ఇది ఏంటి ప్రభు అని అడిగితే ప్రభు ఇచ్చిన సలహా ఏంటంటే పాటలు పాడన్నాడు. పాటలు పాడన్నాడు. ఏంది బాధ? ఏంది మాకు? ఏం నేరం చేయకు, నీ బాధ ఏంది మాకు అంటే, దేవుడు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే పాటలు పాడన్నాడు. ఇదేంటి? పాటలు పాడు, నీ పాటలు వినేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? పాటలు పాడు. నీ పాటల ద్వారా రక్షింపబడే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పాటలు పాడు. ఏం పాట అది? జీవం కలిగిన పాట పాడు. నిన్ను ఎన్నుకుందే జీవము ఇవ్వటానికి పాడు. నీకు నేను జీవాన్ని ఇచ్చిన జీవం ఇవ్వటానికి పాడు. నువ్వు పాడితే జీవం బయటకు వస్తుంది, నువ్వు మాట్లాడితే జీవం బయటకు వస్తుంది. నిన్ను ఎన్నుకుందే జీవమును ఉత్పత్తి చేయటానికి. అవునా? ఎస్. అప్పుడు పాడాడు పౌలు పాట, అప్పుడు పాడాడు శీల పాట. పాటలు పాడుచుండగా ఆ జీవం బయటకు వచ్చుచుండగా అక్కడ ఏం రాబడిందంటే, ఆ పాటలు అంటే జైల్లో ఉన్న ఆ ఖైదీలందరూ వింటున్నారట. ఎన్నడూ వింటలేదు ఈ పాటలు. మనం ఎన్నడూ వినని పాటలవి, మన హృదయాన్ని తాకుతున్నవి ఈ పాటలు, మన హృదయాన్ని తాకుతున్నవి ఈ మాటలు, ఎన్నడూ వినని మాటలవి అని ఆ ఖైదీలందరూ వింటా ఉన్నారట. ఆ పాటల్లో మునిగి తేలుతున్నారు వాళ్ళు. అట్లా ఆ సమయంలో వచ్చింది భూకంపం, విచిత్రమైన భూకంపం. ఎక్కడెక్కడ ఊడిపోయినాయి, ఎక్కడెక్కడ సంఖ్యలన్నీ ఊడిపోయినవి, కాళ్ళు సంఖ్యలు ఊడిపోయినాయి, చేతుల సంఖ్యలు ఊడిపోయినవి, డోర్లు ఓపెన్ అయినాయి, కిటికీలు ఓపెన్ అయినాయి, దూకు అన్నట్టుగా ఓపెన్ అయినాయి. కానీ ఒక్క దొంగ కూడా దూకలేదట. నేను అనుకున్నా, ఎందుకు దూకలేదు వారు? ఎందుకు దూకలేదంటే, మేము దూకెళితే ఈ సహోదరుడు పాడిన పాటలు వినలేము, మేము మరలా వినాలనుకుంటున్నాం. మేము ప్రైజ్ ది లార్డ్, వారి నోట్లోంచి మాట మరలా వినాలనుకుంటున్నాం మేము. అందుకని ఒక్క దొంగ కూడా దూకలా. జైలేది గారు వచ్చి కత్తి తీసుకొని పొడుచుకునేటప్పుడు కేకేసింది పౌలన్న. పౌలన్నాడు, అయ్యా అయ్యా చంపుకోవద్దు, నువ్వు చంపుకోవద్దు, నువ్వు చచ్చిపోవద్దు, కత్తి వరలో పెట్టు, నువ్వు చచ్చిపోకోకు, మేము ఎక్కడే ఉన్నాం, మేము పారిపోలేదు
అన్నప్పుడు జైల్లో ఉన్న దొంగలు అన్నారు, ఆమేన్, మేము కూడా ఇక్కడే ఉన్నాం. ప్రైజ్లా, మేము కూడా. ఎవరు వెళ్ళలేదు మీరు ఇక్కడ నుంచి? ఎవరు వెళ్ళలా మేము. ప్రైజ్లా. అసలు మిమ్మల్ని వెళ్ళకుండా చేసింది ఎవరయ్యా? మిమ్మల్ని ఈ గోడలు దూక్కుండా చేసింది ఎవరయ్యా? అసలు ఇక్కడ నుంచి పారిపోవచ్చు కదా, మీరు పారిపోకుండా చేసింది ఎవరయ్యా అంటే ఆ పౌలు శీలల పాటలు అక్కడ. ప్రైజ్లా. అప్పుడు ఆయన బుడ్డి వెలిగించి, లాంతరు వెలిగించి తీసుకెళ్ళి ముఖం దగ్గర పెట్టి, పౌలా నువ్వేనయ్యా అని చూపించాడు. పౌలే సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, రక్షణ పొందటానికి నేనేం చేయాలయ్యా? రక్షణ పొందటానికి నేనేం చేయాలయ్యా? ఇంతకు రక్షణ ఏంటి? ఇంతకు రక్షణ ఏంటి? ఆయన అడిగిన ప్రశ్న, రక్షణ పొందటానికి నేనేం చేయాలయ్యా? సాష్టాంగ నమస్కారం చేశాడు. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఆయన సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు పౌలు ఏమన్నాడు తెలిసిన? ఎవరు ఈయన అసలు నాకు సాష్టాంగ నమస్కారం చేసి? అసలు ఈయనకి ఏం జరిగింది? భూకంపం వచ్చింది, మాకు కాలు చేతులు కూడా బోండాలు దిగినాయి, ఈయన బయట కూర్చున్నాడు. ఈయనకేం జరిగింది అసలు? ప్రైజ్లా. అసలు నన్ను అక్కడ కొట్టేటప్పుడు నా నోరు మూపించాడు దేవుడు. ఎందుకు మూపించాడు? ప్రైజ్లా. కొట్టేటప్పుడు నా నోరు మూపించాడు. ఇక్కడికి వచ్చి నోరు తెరిచి పాటలు పాడమన్నాడు ఆయన. వచ్చి భూకంపం పెట్టి ఎన్నిటిని పడగొట్టాడు ఆయన. ఈయన వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు ఈయన. అసలు ఈయనెవరు అట్లా పడిన వ్యక్తి? అప్పుడు అన్నాడు, ఈయన కోసమే నువ్వు వచ్చింది అక్కడి నుంచి. నువ్వు అంత దూరం నుంచి ఎత్తుకుంటూ వచ్చావు చూడు, ఆ సముద్ర పక్కన ఒక అమ్మాయి కనపడింది, ఆమె కాదు ముఖ్యం, ఈయన. దేవునికి స్తోత్రం. ఈయన కోసం ఇక్కడికి వచ్చావు, కృప కలుగునుగాక. ఇప్పుడు కోసూరికి పరిసర ప్రాంతాలకు నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు తెలియదు, ఎవరో ఉన్నారు ఇక్కడ, అది కన్ఫామ్. దేవునికి స్తోత్రం. ఎవరో ఉన్నారు, అది కన్ఫామ్. అది వాళ్ళు ఖచ్చితంగా బయటికి వస్తారు, అది తెలుసు. ప్రైజ్లా. అయితే ఇప్పుడు ప్రయాస. రాత్రి సువార్త చెప్పడం జరిగింది, రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే పౌలులో ఉన్న ఆనందం అంతా ఆ జైలు అధికారిలో పెట్టాడు. జైలు అధికారి తీసేసుకున్నాడు. పౌలుకి ఎంత ఆనందం ఉందో ఆ ఆనందాన్ని జైలు అధికారి తీసుకున్నాడు. జైలు అధికారి కాదు, ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. ఇల్లు మొత్తం బాప్తిసం తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయానికల్లా జైలు అధికారి ఎట్టున్నాడు దర్శన? ఖుషీగా ఉన్నాడు. ఏయ్ మ్యాన్, అసలు ఆనందంతో కేకలేస్తా ఉన్నాడు అక్కడ. టిఫిన్ తినండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, ఏ ఊరి నుంచి వచ్చారయ్యా మీరు? అసలు నా కోసం వచ్చారు మీరు? అసలు ఇది ఏంది? ఈ భూకంపం రావడం ఏంది, నేను రావడం ఏంది, నాకు రక్షణ ఏంది, రాత్రిగా బాప్తిసం ఏంటి అర్థం కాలేదు నాకు. నా ఇంటికి రాత్రి బాప్తిసం జరగడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సమయం ఇక లేదు, కానీ సమయం లేదు ఇక. దేవునికి స్తోత్రం. రాత్రి తెల్లారి చేయొచ్చు కదా బాప్తిసం, లేదు సమయం. ఈ రాత్రే బాప్తిస కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. రాత్రి జైలు అధికారికి బాప్తిసం అయిపోయింది. ఉదయాన్నే రాగానే జైలు అధికారి వచ్చి వాడిని తీసుకురాయటండి అనగానే పౌలు అన్నాడు, ఆ అధికారిని పిలిచరా అన్నాడు. ఎందుకు అంటే, రోమిని నన్ను విచారణ చేయకుండా తీసుకొచ్చి కొట్టించిన వాడిని ఇటు పిలిచరామన్నాడు. జైలు అధికారి అన్నాడు, అతను రోమిడా అన్నాడు. అతను రోమిడా? అవును, అతను రోమిడంట. రోమిన్ అయిన వాడిని విచారణ చేయకుండా కొట్టకూడదు. మమ్మల్ని ఎందుకు కొట్టాడు అని ఇటు రమ్మన్నాడు. ఆ కొట్టించిన వాడు వణుకుతుండు. శిక్ష పడితే ఇప్పుడు పోయి వాడు వణుకుతున్నాడు. వామ్మో, రోమిని కొట్టించినవా మనం? శిక్ష పడితే బతిమలాడి అయ్యా మీ దారిని మీరు వెళ్ళండి అయ్యా, గొడవలు ఎందుకయ్యా, మీ దారిని మీరు వెళ్ళండి అయ్యా. నేను అనుకుంటున్నాను, ఆ ముందే అనొచ్చు కదా, ఇన్ని తనులు తినాలంత అవసరం ఉండదు కదా. అది ప్రభు చిత్తం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆత్మ బయటికి రావాలంటే ఒక ప్రసవ వేదన అన్నాడు ఆయన కదా.
ఏం వేదనది? ప్రసవ వేదన. గారడి సీమలు చాలామంది ఉన్నారు కట్టేసేవాళ్ళు. అది ప్రసవ వేదన కాదు. ప్రసవ వేదన అనేది జీవం బయటకు వచ్చేది, అది జీవాన్ని బయటికి తీసుకొచ్చేది ప్రసవ వేదన. ప్రైజ్ లా. ఈ రాత్రి వేళ దేవాది దేవుడు మనతో మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ఈ కూటాలు ఎవరికో మేలు జరగటానికే. అంతేనండి. కాలం సమీపమైంది, సమయము సమీపించినది, ఎత్తవాడు సమీపమైనది, ఎత్తవాడు సమీపమైనది, శరీర మార్పు సమీపమైంది. లేఖనాల ప్రకారం ఇంక సమయం లేదు. ఇప్పుడు ప్రవచనాలు తెలిసి ఉండాలి, నీకు ప్రవచనాలు విని ఉండాలి, నువ్వు ప్రవచనాలు చదివి ఉండాలి. ప్రైజ్లా. అవి నీ శరీరంలో భాగం అవ్వాలి, నీ శరీరంలో భాగం అవ్వాలి. కృప కలుగునుగాక. ఇప్పుడు పౌలు నడుస్తుంటేనే సువార్త బయటికి వెళ్ళింది, పౌలు వెళ్తుంటేనే సువార్త బయటికి వెళ్ళింది, పౌలు పాడుతుంటే సువార్త బయటికి వెళ్ళింది, పౌలు గుడ్డలు తాగితే సువార్త బయటికి వెళ్ళింది. దేవుని శక్తిని రిలీజ్ చేస్తుంది పౌలు శరీరం. ఈ రాత్రి వేళ దేవాది దేవుడు ఎవరి కొరకు ఎదుగుతున్నాడంటే ఆ జీవం కలిగిన పిల్లల కొరకు ఆయన ఎదుగుతా ఉన్నాడు. నామకార్థ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో చూపించే పిల్లల కోసం ఎదుగుతున్నాడు. వారే దేవుని కుమారులు కుమార్తెలైన వాక్యం చెప్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ ఒకవేళ నువ్వు దేవుడు కుమారుడు అయితే, దేవుడు కుమార్తె అయితే, ఒక బాధ్యత కలిగిన పని కొరకు ఈ ఆఖరి దినాల్లో నువ్వు ఉన్నావు. ఏ పని చిన్నది కాదు అని చెప్పాలనుకుంటున్నాను నేను. నువ్వు కలిగి ఉన్న ఏ పని చిన్నది కాదు, ఇక్కడ చేసిన ఏ పని చిన్నది కాదు. అది చిన్నదని నేను ఎప్పటికీ చెప్పను. ఇప్పుడు కష్టపడుతున్న పిల్లలు ఎన్ని కట్టారా, అది చిన్న పని కాదు, అది చిన్న పని కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. స్త్రీలు చక్కని భోజనాలు తయారు చేసి పెట్టి ఇయ్యండి అది చక్కగా ఎంతగానో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అవన్నీ రెడీ చేసుకుని వండి పెడతారు. పిల్లలు గెస్ట్ వస్తారు, వాళ్ళు కొంచెం 10 ఐటమ్స్ తయారు చేస్తే వాళ్ళు దాని కొంచెం తింటారు. వాళ్ళు దాని కొంచెం అంత తింటే వాళ్ళు తినగానే అమ్మయ్య, వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. చెమటలు గారిన దాకా పొయ్యి కాడు ఉండి చేస్తానే ఉంటారు పాపం పిల్లలు. వాళ్ళు కొంచెం తినగానే అమ్మయ్య, వాళ్ళు బాగుంది అనగానే ఏంటి ఆనందం నాకు అర్థం కాలేదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసిన ఆ ప్రయాస వాళ్ళకి ఆహారం పెట్టాలి. వాళ్ళు తిన్న తర్వాత అంత హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ప్రయాసపడ్డ వాళ్ళందరూ ప్రయాసపడి ఆ వచ్చే వాళ్ళకు కొంచెం పెడితే అది మన హ్యాపీ. అర్థమైందయ్యా? ఇదంతా వంట రెడీ చేయటంలో ఇదంతా భాగం. ఇది ఆ అతిథులు వస్తారు, ఎవరో అతిథులు రాకపోయినా ఇళ్ళలో ఇంటూ ఉంటారు అతిథులు. ఇక్కడికి రాకపోయినా మా చర్చి కాదులే, మా సంఘం కాదు అనుకుని ఇళ్ళలో కూర్చోబెట్టినా అతిథులు అక్కడున్నాయని వింటూ ఉంటారు. చెవు ఎడిపోయింది, పొడుకొని ఇడిగేసయ్యా, నిద్ర పట్టదు. ఇది జీవం కలిగిన మాట, ఏదో రుచిగా ఉందని చెవు పొడుకున్నా కానీ నిద్ర పట్టకుండా చెవి ఏడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు దేవుడి బిడ్డవైతే పొడుకుని నువ్వు సరిసే లేపుతురు పైకి. ఏడ పొడుకోనే నువ్వు వింటానికే ఈ కోటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవము కలిగిన మాట వింటేనే నువ్వు బ్రతుకుతావు. ఈ రాత్రి వేళ దేవాది దేవుడు నీకు కృప చూపును గాక. సిద్ధపరిచిన ఈ ఆహారం ఎవరి కోసం అంటే అతిథుల కోసం. ఎవరి అతిథులు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఒక పాట పాడాడు, ఆయన అతిథులు వలె భోజనం చేస్తాం. పాడాడా? ఆయన అతిథులు ఏం చేస్తారంట? భోజనం చేస్తారు. ఎక్కడ? సిద్ధపరిచిన భోజనం ఎక్కడ? దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఆ భోజనం అంటేనే సహవాసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఈ రాత్రి వేళ చక్కని భోజనం దేవుడు ఏర్పాటు చేశాడు. సువార్త ప్రకటించాలంటే ముందు మీరు తినాలి, ఆ తర్వాత ఇతరులకి వడ్డించాలి, రెడీ చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. వంట వండేటప్పుడు ఉప్పు ఉందో లేదో అని చూస్తే అన్నీ తింటారు వీళ్ళు.
కదా. అంటే ఉప్పు సరిపోయిందో లేదని ఆ మొక్క ఈ మొక్క ఈ మొక్క 4 మొక్కలు మొత్తం అన్ని మొక్కలు తింటారు వీళ్ళు. అప్పుడు టేస్ట్ తెలిసింది అనమాట. సరిపోయింది సరిపోయింది. ఆ ఒక్కొక్క మొక్క తినేటప్పుడే లోపలికి ఆ శక్తి వెళ్తానే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కృప కలుగునుగాక. స్వార్థ ఇప్పుడు ఆయన అంటాడు, బంతి తిరిగేటప్పుడు గేదెలు బంతి తిప్పుతూ ఉంటారు కళ్ళంలో. ఆ కళ్ళం తొక్కే ఎద్దు మూతికి సిక్కం పెట్టరు. ఏం చేస్తుంది? అది తొక్కుతా మేస్తూ ఉంటుంది. దాన్ని కళ్ళం తొక్కడం అంటారు. ఎద్దులు ఆ యొక్క గడ్డి కళ్ళం తొక్కుతూ ఉంటాయి. ఆ గేదెలు తొక్కిన తర్వాత పీకుతాను, ఎందుకంటే దాని గింజలు ఏమైనా ఉంటే రాలిపోవడానికి గేదెల చేత తొక్కిస్తారు. ఆ తర్వాత గడ్డి పీకి మోపులు కట్టుకుంటారు, వాములు వేసుకుంటారు. అప్పుడు అది తిరిగేటప్పుడు, ఆ బంతి తిరిగేటప్పుడు చక్కగా మేస్తూ తిరుగుతాయి. పనులు కూడా అట్టే ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ రాత్రి వేళ నా మాటలు ముగిస్తున్నాను. సమయం సమీపించినది. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు. చదివి వాటిని విని అందులో వ్రాయబడిన వాటి ప్రకారంగా జీవించేవాడు ధన్యుడు. ప్రైజ్ లా. చాలామంది చదువుతారు, చాలామంది వింటారు, కానీ జీవించరు. ఫైనల్గా ఓడిపోయేది అక్కడే. మనం చదువుతాం, వింటాం, ప్రతి కూటానికి వెళ్ళి వింటాం, ఉదయాన్నే లేచి చదువుతాం, బైబిల్ చదువుతాం, వర్తమాన పుస్తకం కూడా చదువుతాం, కానీ జీవించం, లోపలికి తీసుకోం. అదే మన జీవితంలో ఓటమి పాలవటానికి కారణం. ఓటమి అనేది మన జీవితంలో ఉందంటే అదే జరుగుతుంది. దానిని, ఆ వాక్యమును మన జీవితానికి అప్లై చేసుకోం. ఈ రాత్రి వేళ ఈ వాక్యమును మీ యొక్క హృదయాల్లోనికి లోపలికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. మీ శరీరం ద్వారా వాక్యం కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఒక వ్యక్తిని సువార్త దండయాత్ర కావచ్చు, సువార్త పనికి కావచ్చు, లేకపోతే సాక్షిగా కావచ్చు, లేకపోతే నువ్వు ఉన్న ప్రాంతంలో ఒక విశ్వాసిగా కావచ్చు, నిన్ను దేవాతి దేవుడు ఉంచినప్పుడు అక్కడ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎట్టి స్థితిలో ఉన్నా, నువ్వు రక్తము కిందకు వచ్చి వాక్యములోనికి వచ్చినప్పుడు నువ్వు చిన్న వ్యక్తివి కాదు, నువ్వు చాలా పెద్ద వ్యక్తివే. అది కొండ మీద ఉన్న పట్టణం. రక్షింపబడిన వ్యక్తి కొండ మీద ఉన్న పట్టణం. ప్రతి ఆశీర్వాదానికి అర్హుడు, ప్రతి వాగ్దానానికి వారసుడు, ఆ స్వాస్థ్యమునకు వారసుడు. అతను తెలియని వ్యక్తి అంటే ఎట్లా? అన్ని తెలిసిన వ్యక్తి అనాలి. ఇన్ని ఆశీర్వాదాలున్నా నువ్వు తెలియని వ్యక్తిగా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే అప్లై జరగలా, తీసుకోలే లోపలికి, అది శరీరంలో భాగం కాలా. ఆ కారణం చేతనే క్రైస్తవము జీవము లేనిదైంది. సాక్ష్యాలు సజీవముగా ఉండాలి, అది సువాసనగా ఉండాలి, అది పరిమళ వాసనగా ఉండాలి. అలాంటి సాక్ష్యాలు కావాలని దేవుడు కోరుకుంటే ఈ దినమున ఏమైనా ఆ సాక్ష్యాలు తింటలేదు వాక్యాన్ని. అది నరనరాలకి, కండరాలకి, ఎముకలకి వెళ్ళడం లేదు. ఆ కారణం చేతనే క్రైస్తవ్యము జీవము లేనిదైంది. ప్రేమను ఉత్పత్తి చేయలేని క్రైస్తవ్యమైంది. ప్రభు యొక్క ప్రేమను చూపించాల్సిన నేటి క్రైస్తవ్యం 66 గ్రంథాల్లో ఉన్న దైవ ప్రేమను బయటికి తీయాల్సిన క్రైస్తవ్యం ప్రేమ పోయింది. ఎక్కడికెక్కడికి కట్టలు కట్టుకున్నారు కదా, ఎక్కడికెక్కడికి కట్టలు కట్టుకున్నారు. గురుగులు గోధుమల గురించి ఉపమానం చెప్పినప్పుడు మాట చెప్పి ముగిస్తాను. ప్రభువారు అన్నారు, రెండిటిని ఎదగని అన్నాడు. గురుగుల్ని ఎదగనియమన్నాడు, గోధుమలు కూడా ఎదగనియమన్నాడు. రెండు ఒక పొలంలోనే ఉన్నాయి. పొలం ఒకటే, విత్తనాలు రెండు. ఒకటి గోధుమ, ఇంకొకటి గురుగు. గోధుమను ప్రభువారు విత్తారు, గురుగును దుష్టుడు విత్తాడు. పొలం ఒకటే, మనిషి ఒకడే. ఆ మనిషిలోనే గోధుమలు ఉన్నాయి,
గురుగులున్నాయి, సంఘం ఒకటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, ప్రభు ఒకడే, అన్నీ ఒకటే, రెండు లేవు. అయితే ఈ వ్యక్తిలో అంటే ఈ సంఘంలో రెండు విత్తనాలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆయన అన్నాడు ఆ రెండింటిని ఎదగనియండి అన్నాడు ఆయన. పెరికివేయవద్దు, రెండు ఎదగనిచ్చారు. అనగా 2000 సంవత్సరాలు ఎదిగినాయి. ఈ పంట ఎదిగింది 2000 సంవత్సరాలు. అది ఎదిగిన తర్వాత కోత కోద్దాం అన్నాడు ప్రభువారు. కోత యుగ సమాప్తి అన్నాడు. అదే సమయము సమీపించిందన్న మాట, అది యుగ సమాప్తి, కోతకాలం. అది ఈ కోతకాలంలో ముందుగా గురుగుళ్ళు కోసి కట్ల కట్టండి అన్నాడు. ఆ తర్వాత గోధుమలు కోసుకొని కొట్లో పోద్దామన్నాడు ప్రభువారు. ముందుగా గురుగులను కోసారు. గురుగులు కోత అయిపోయింది. ఇంతకీ ఈ గురుగులని గోధుమలను వేరు చేసేది ఎవరు? కోత కోసేది ఎవరు? కోత కోసేది దూతలన్నాడు. ఇదంతా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఉపమానం. దూతలు వచ్చి కోత కోసారు. ఎవరి దూతలు? దేవుడి చేతిలో 7 దూతలు ఉన్నారు. దేవుని చేతిలో 7 దూతలు ఉన్నారు. ప్రకటన గ్రంథం 1:16. ఆ దూతలు ఎవరంటే కోత కోయటానికి, యుగ సమాప్తముల కోత కోయటానికి గురుగులను గోధుమలను వేరు చేసే దూతలు. వారు వచ్చి కోత కోసారు. ప్రైజ్ ది లార్డ్. ముందుగా కొయ్యాల్సింది గురుగులను కోసారు. గురుగులను కోసిన తర్వాత కట్టెలు కట్టమన్నాడు. కట్టెలు కూడా కట్టారు. గురుగులు ఎవరు? కోసారు దూతలు. కట్టెలు కట్టమన్నారు. కట్టలేంటి? అసలు ఎందుకు కట్టెలు కట్టమన్నారు? ఈ కట్టెలు అయిన తర్వాత అప్పుడు గోధుమలు కోద్దామన్నాడు. అది ఈ టైం, అది సమయము సమీపించింది అనే మాటకు అర్థం. అది ఈ టైం. ఇప్పుడు ప్రపంచమంతా గురుగులు కోయటం అయిపోయింది. ఆ గురుగులను కోసి కట్టలు కట్టారు. ఈ ప్రపంచానికి గురుగులను కట్టగట్టడానికి ఒక వర్తమానికుడి యొక్క వర్తమానము కట్టలు కట్టేటట్టు చేసింది. అది 7వ దూత వర్తమానం. 7వ దూత వర్తమానం ఆయన కొడవలో భూమి మీద వేసినప్పుడు, ఆ కోత కొయ్యబడినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా కోసింది గురుగులను కోసాడు ఆయన. ఎందుకంటే 7 దూతలు దేవుడి దగ్గర ఉన్నారు. మనం 7వ దూత కాలంలో ఉన్నాం. ఈ 7వ దూత కాలంలో ఆ కొడవల భూమి మీద పడ్డప్పుడు ఆ వర్తమానం, ఆ ప్రసంగం ఏం చేసిందంటే గురుగులన్నిటిని కట్టలు కట్టింది. ఇంతకు గురుగులు ఎవరు అన్నాడు. గురుగులెవరు? మహావేశ్య ఒక సంఘం. దాని పిల్లలు, దాని సిద్ధాంతాల ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ, అది పెద్ద కట్ట మహావేశ. దాని తర్వాత వచ్చిన దాని సిద్ధాంతాల ద్వారా, దాని బోధల ద్వారా తయారైన చిన్న చిన్న సంఘాలన్నీ ఈ గురుగులు. ఇవన్నీ కట్టలు కట్టుకున్నాయి. ఎవరు కట్టలు కట్టారంటే 7వ దూత వర్తమానం ఇన్ని కట్టలు కట్టేటట్టు చేసింది. ఎవరు? 7వ దూత వర్తమానము కట్టలు కట్టేటట్టు చేసింది. మీరు కానీ బాగా మీకు అర్థం కావాలంటే, మొదటి దూత పౌలు గారు ఆయన ప్రసంగం విన్న ప్రతి స్థలములో శాస్త్రులు పరిచయాలందరూ వేరైపోతూ ఉన్నారు. చదివారు బైబిల్ మీరు? శాస్త్రుల పరిచయాలు ఏమవుతారు? వేరే అవుతారు. పరిచయాలు ఒక గుంపు అయింది, శాస్త్రులు ఒక గుంపు అవుతుంది. ఇక్కడే ఉన్నారా?
అంటే సదుకాయలు ఒక గుంపు అవుద్ది. ఎక్కడికి వెళితే ఎక్కడ ఆయన ప్రసంగం వినగానే 2 గుంపులు అయిపోతా ఉన్నాయి. ప్రైజ్లా. ఏం చేస్తున్నాడు ఆయన? కట్టలు కడుతున్నాడు ఆయన. మొదటి సంఘకాల పౌలు గారు ప్రసంగం కట్టలు కడుదల చేసింది. ఇప్పుడే చదివాం కదా, ఆ ఊరికి వెళ్ళగానే ఆ పుత్రుని దేవంది నాకు సోదే రాదు అంది. అదేంది? ఇప్పుడు దాకా సోది చెప్పిందానివి, ఇన్ని సంవత్సరాలు సోది చెప్పిందాని, ఇప్పుడు సోది రాదు నీకు? సత్యం బయటకు వచ్చిన తర్వాత సోది ఆడ నుంచి వచ్చింది. ఇంకా సత్యం బయటకు వచ్చింది కాబట్టి సోది ఆగింది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. అమ్మంటే నాకు సోది రావటం లేదు. ఏమైంది? అతడు నాలో ఉన్న దయ్యాన్ని తరిమాడు బయటికి. నిజ వాక్యం రంగం మీదకి వచ్చినప్పుడు అబద్ధాన్ని నమ్మే, అబద్ధాన్ని బోధించే, అబద్ధాన్ని చూసే కన్ను కలిగిన ఆ శరీరంలో ఉన్న దయ్యం బయటికి వెళ్తుంది. అందుకనే పౌలు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, మాట్లాడు. నాకు మాట్లాడు, నేను మాట్లాడితే నేను బతకలేను, నేను మాట్లాడితే ఇక్కడ ఉండలేను, నేను మాట్లాడితే నన్ను తరువాత, నేను మాట్లాడితే నన్ను అట్టడు పిరికోడికి వాక్యం ఏడు దేవుడు. మాట్లాడు, వాక్యం మాట్లాడు, ఉన్న వాక్యం చెప్పు. నువ్వు జీవం కలిగిన మాట మాట్లాడు, జీవం కొరకు జీవించు. అలా మాట్లాడగా జీవం అందింది పౌలు గారు మాట్లాడుతుంటే. ఆ జీవం కలిగిన మాట వేరు చేసింది 2 గుంపులుగా. ఈ శివరి కాలంలో కూడా గురుగులు గోధుమలు వేరైనవి. గురుగులుగా కట్టలు కట్టబడ్డాయి. మీరు ఏ ఊరని వెళ్ళండి, ఏ ఊరైనా వెళ్ళండి. మా ఊరు కూడా రండి. మీరు మా ఊరు కూడా రండి. దేవుని స్తోత్రం. ఎక్కడ అక్కడ కాదు, ఏ ఊరు వెళ్ళిన కట్టలు కట్టుకున్నారు. ఒక ఊరు వెళ్తుండే ఆ ఊరు అబ్బాయి ఎవరన్నా వస్తే సువార్త చెప్పడానికి వస్తే సువార్తకు కోట ఇవ్వడానికి పెడతాను, కొట్టండి అబ్బాయి అన్నారంట. ఎవరు? ఎవడైనా ఇక్కడ కోటం పెడితే సువార్త కోటం అని వాడిని కొట్టండి అనంట ఆ పాస్టర్ గారు. క్షమించండి, అది పాస్టర్ గారు తప్పు కాదు అనుకున్నా నేను. ఆయనలో ఉన్న ఆత్మ తప్పది, ఆత్మది. పౌలు గారు చూసింది అదే, మరి ఆత్మను చూశాడు ఆయన. కట్టలు కడుతుంది ఎవరు? ఇప్పుడు ఆత్మ. అదొక ఆత్మ, వాక్యం వినకుండా చేస్తున్న ఆత్మ. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు కట్టలు కట్టేసుకుని రావడానికి లేదు, ఆ చర్చి వల్ల బయటికి వెళ్ళడానికి లేదు, వేరే వాళ్ళ లోపలికి రావడానికి కట్టది. అది లేఖనం. ఇప్పుడు చెప్పు, కట్టలు కట్టబడ్డాయి. మరి సువార్త ఎక్కడా? వాడు కట్ట కట్టుకున్నాడంటే వాడు తెలిసిన ఆ తప్పుడు సిద్ధాంతంతోనే ఉండిపోయాడు. నువ్వు తప్పుడు సిద్ధాంతాన్ని ఎందుకంటావు? ఎలా చెబుతావు తప్పుడు సిద్ధాంతం అని? వాడు ఆడ కట్ట కట్టుకున్నాడు, బయటికి రానీయుడు, అతను వాక్యం చెప్పడు. ఒకవేళ ఈ సంఘమే నిజమైన పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘం అయితే, ఇదే తీర్పు తీర్చే సంఘం అయితే, మిగతా సంగతి ఏంటి? ప్రశ్న వెంటనే వస్తుంది, వెంటనే ప్రశ్న వస్తుంది. అయితే దీని అర్థం ఏంటి? వీడికి సగము కాదు, ఏదో కొద్దిగా తెలుసు, కట్టగట్టుకున్నాడు. ఈ కొద్దిగతో పరలోక రాజ్యం వెళ్ళాడు. ఇది దెయ్యం వేసిన నాటకం, దెయ్యం అభిషేకం. అది ఆ కారణం చేత అది కట్టగట్టబడింది. మన సంఘం కాదు అదే కట్ట, మనది కాదు కట్టది. బయటికి రాకుండా నిజమది. ఎవరి మీద మనం విమర్శ చేయట్లేదు దాన్ని. అది వాక్యం బోధించాల్సిన సమయం ఇది, అది వాక్యం. అది ప్రైజ్ ది లార్డ్. అయితే 7వ దూత వర్తమానం ఏం చేసిందంటే కట్టగట్టేదాన్ని చేసింది. ఎవరికంటే సగము తెలిసిన వాడికి, మారు మనసు లేని వాడికి, మార్పు లేని వాడికి, వాక్యాన్ని చూడలేని వాడికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా దృష్టి లేని వాడికి, నేను ఎత్తబడాలన్నా ఆ బ్లడ్లో రసం లేని వాడికి కట్టది. ఆ బ్లడ్ కలిగిన వాడు కట్లా ఉండడు, బ్లడ్ ఉన్నవాడు కట్లా ఉండడు. నాకు జీవం కావాలి, నాకు వాక్యం కావాలి, నాకు వర్తమానం కావాలి, నాకు ప్రవచనం కావాలి. అది ఆది నుంచి అంతం వరకు చూపించే ప్రవచనం కావాలి. అది నా సెవినాలి, అది నేను తినాలి, అది శరీరం ధరించాలి. నా శరీరం ద్వారా ఈ గడియ వాక్యం కనబడాలి. నేను దేవుడి కొరకు పుట్టా, దేవుడి కొరకు చచ్చిపోతా. అది సమయం సమీపించినప్పుడు
ఆ పిల్లలను వేరు చేసే టైం అది. గురుగులను గోధుమలను వేరు చేసే సమయం, ఏబేలును కయ్యూరును వేరు చేసిన సమయం, యాకోబును ఏశావును వేరు చేసిన సమయం. ఇక్కడే ఉన్నారా? గురుగులను గోధుమలు వేరు చేసిన సమయం, నిజ ద్రాక్షవల్లిని కారు ద్రాక్షవల్లిని వేరు చేసే సమయం, బుద్ధి కలిగిన కణికలను బుద్ధి లేని కణికలను వేరు చేసే సమయం, వధువును సంఘ శాఖను వేరు చేసిన సమయం. దేవుడి పిల్లలు ఎవరో శారమ్మను ఆగరను వేరు చేసిన సమయం. కృప కలుగును గాక. నేనంటలా, ఆయన అన్నాడు ఇది వేరు చేసే సమయం. అది సమయము సమీపించింది. ఏ వైపున ఉన్నావు ఈ రాత్రి? ప్రపంచమంతా కట్టలు అయిపోయినాయి. కోసూరు ఒకటే కాదు, ప్రపంచమంతా కట్టలు అయిపోయినాయి. వినే చెవి లేదిక. అసలు ఈ లేఖనం ఏం చెబుతుందంటే, సమయము సమీపించింది, ఈ ప్రవచన వాక్యములు గైకొనివాడు, ఇందులో వ్రాయబడిన వాటిని వినువాడు, చదివి దాన్ని గ్రహించువాడు ధన్యుడు అన్నాడు ఆయన. అసలు ఈ ప్రవచన వాక్యం దగ్గరికే రావాలా, ప్రకటన గ్రంథం జోలికే రానేలా. ఇక నువ్వు ఎప్పుడు వినాలి, ఎప్పుడు చూడాలి? ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరగాలంటే, అది వాస్తవంగా గురువులకు కాదు, అది వాస్తవంగా ఎవరి కోసం అంటే గోధుమలకు. అది ఇంకొకరు ఉన్నారని చెప్పాడు కదా, కోత కోసేటప్పుడు రెండింటిని వేరు చేశాడు. గురుగులను కోసారు, కట్టలు కట్టారు. ఏ ఊరికి ఆ ఊరిలో సంఘ శాఖలని కట్టలు కట్టుకుని వాటిని సంఘ శాఖలను, కొంచెము వాక్యం ఉన్న ప్రతిదీ సంఘ శాఖే. దాన్ని సంఘ శాఖ అంటారు. సంఘ శాఖ అనేది దేవుని ఆలోచన కాదు, సమస్త అనేది దేవుడి ఆలోచన కాదు. అక్కడ జీవం ఉండదు, అక్కడ స్వస్థతలు ఉంటాయి, అక్కడ అద్భుతాలు ఉంటాయి, అక్కడ దేవుడు నామం పలికితే వాళ్ళ రోగాలు పోతాయి, అవసరాలు తీరుతాయి, వారి ప్రార్థనకు జవాబులు ఆ విధంగా వస్తాయి. కానీ పరలోక రాజ్యం రాదు. ఎందుకంటే కొంచెం వాక్యంతో పరలోక రాజ్యం రాదు. అది మొదటి ఈడుపు అంటారు. యేసు ప్రభువారు మొదటి ఈడుపులో అందరిని రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలు ఎల్లగొట్టాడు, ఆహారం పెట్టాడు, రొట్టెలు చేసి పెట్టాడు, చేపలను ఆయన మల్టిప్లై చేసి పెట్టాడు. వేల వేల మంది వచ్చి తినెళ్ళారు. ఆ తిన్న వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి రావటంలా. అందులో ఏర్పాటు చేయబడిన వారు వస్తున్నారు. అందులో 12 మంది బయటకు వచ్చారు. వేల మంది తినేళ్తే 12 మంది బయటకు వచ్చారు. అది మొదటి ఈడుపు. హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. అది రెండవ ఈడుపు. మూడవ ఈడుపు అంటే వాక్యమును చూచుట, వాక్యమును తినుట, వాక్యం కొరకు సాక్ష్యం ఇచ్చుట, వాక్యముతో కళ్ళతో చూచుట. జరుగుతున్న వాక్యాన్ని చూచుట, ప్రవచనాలు జరుగుతుండగా నీ కళ్ళతో చూచుట, ఆ వాక్యం వినగానే లోపల హృదయాన్ని తాకి అది శరీరం ధరించుట. వాక్యం కొరకు జీవించాలన్నా ఆ జీవ ఆ ఆకలి దప్పిక కలిగిన హృదయాలు కలిగి ఉండుట వీరు గోధుమలంటే. వీళ్ళ కోసం దేవుడు ఆ ప్రవచనాలు ఓపెన్ చేశాడు. అందుకన్నాడు, ఈ గ్రంథం అన్న ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును వాటిని గ్రహించి జీవించేవాడును ధన్యుడు. వాళ్ళు విని వెళ్ళరు, చదివి వెళ్ళరు, గ్రహింపుకు వస్తారు, జీవితానికి వస్తారు, లైవ్కి వస్తారు. ఇది వాక్యం సహోదరుడా అని చెప్పడానికి ఒక ప్రసవ వేదనే కావాలన్నాడు. ఒక జనమన కంఠానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోవునా? ఒక ఆత్మన కంఠానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోవునా? అంత ఈజీగా లేదు. చాలా కోటాలు, ఆ కోటానికి వెళ్ళి 10,000 మంది, ఈ కోటాలో 10,000 మంది రక్షణ పడ్డారు అంటారు. నెక్స్ట్ ఇయర్ చూడు, వీళ్ళందరూ మరల బార్ షాప్లో ఉంటారు. ఎమోషనల్గా ఆ కోటలో 10,000 మంది రక్షణ పడ్డారు అంటారు. ఆ తర్వాత చూడు, సంవత్సరానికి అందరూ మరలా తాగుతూ ఉంటారు, మరలా వ్యభిచారులుగా ఉంటారు, మరలా దొంగలుగానే ఉంటారు. అడిగి చూడు ఊరంతా బజారు, నేను ఎప్పుడో రక్షణ పడ్డానయ్యా, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నానయ్యా, నేను ఎప్పుడో అంటాడు. మరి ఈడెందుకు ఇట్టున్నాడంటే అది కాదు రక్షణ. రక్షణ అనేది టోటల్ చేంజ్, పూర్తి మార్పు. అది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సమయం సమీపించింది. పూర్తిగా వాక్యం తినే సమయం ఆసనమైంది. చూసే కనులు కలిగిన సమయం ఆసనమైంది. వినే చెవి కలిగిన సమయం ఆసనమైంది. నీ దేహము ద్వారా క్రీస్తు ఏ రీతిగా ఉంటాడో
నీ దేహం ద్వారా చూపించే సమయం ఆసన్నమైంది. ప్రభువారు అన్నాడు, నీ హృదయంలో నా నామాన్ని పెట్టుకున్నా, భుజాల మీద కూడా నా నామాన్ని పెట్టుకున్నా, నీ మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకని ఆయనకు ఉన్నదంతా నీకు ఇచ్చాడు. ఆయన నీ మీద నమ్మకం ఉంది దేవుడికి. ఈ రాత్రి వేళ నువ్వు చెప్పగలవా, నా మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నాడని? నన్ను నమ్మాడు దేవుడు, నన్ను నమ్మాడు దేవుడి కాలానికి. ఈ నినివే పట్టణానికి సువార్త అందించాల్సిన నేనే. నేను వెళ్ళకపోతే సువార్త లేదని యోనా నమ్మాడు. యోనా నమ్మాడు. ఒక యోనా ప్రసంగం, ఒక్కరోజు ప్రసంగం 1,20,000 మందికి మార్పు జరుగుతుంది. నమ్మాడు. ఒక్కరోజు ప్రసంగం నీ ద్వారానే జరిగిద్ది అన్నాడు. నమ్మాడు, వెళ్ళి ప్రసంగం చేశాడు. ఈజిప్ట్లో ఉన్న వారందరికీ దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించాల్సిన బాధ్యత ఒక్కడిదే, నీదే జోసెఫ్ అన్నాడు. జోసెఫ్, అది నీ బాధ్యత అన్నప్పుడు ఆ దేవుడు ఎట్టుంటాడో ఈజిప్ట్లో ఉన్న వాళ్ళకి చూపించాడు. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధకులు, ఈజిప్ట్లో ఉన్నవారు. వాళ్ళకి దేవుడు అంటే ఎట్లుంటాడో తన ప్రేమతో, తన జీవితం ద్వారా జోసెఫ్ యేసోబు చూపించాడు. యేసోబు చూపించాడు. అసలు దేవుడు ఏ రీతిగా ఉంటాడో బబులోను సామ్రాజ్యానికి ఒక వ్యక్తే దానియేలు చూపించాడు. నువ్వే చూపించాల్సిన వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తే. ఆ బబులోను సామ్రాజ్యానికి ఒక వ్యక్తే చూపించాడు. ఇతను ప్రవర్తనలో తేడా లేదు, మాటలో తేడా లేదు, ప్రార్థన చేయడంలో తేడా లేదు, గ్రంథం చదవడంలో తేడా లేదు. ఇతను ఫ్రాడ్ చేసేవాడు కాదు, నమ్మకమైన పనివాడు. ఇతడు ఏ కోణంలో చూసినా పాపము లేదు, పగుళ్ళు కూడా లేవు, పగుళ్ళు లేవు. ఇది ధనాపేక్ష లేదు, స్త్రీ లోలుడు కాదు, స్త్రీ లోలుడు కాదు. ఇతని సాక్ష్యం స్త్రీల ద్వారా చెడిపోలా, ఇతని సాక్ష్యం ధనం ద్వారా చెడిపోలా, ఇతని సాక్ష్యం కొలెక్స్ ద్వారా చెడిపోలా, ఇతని సాక్ష్యం రూమ్మేట్స్ కూడా చెడిపోగొట్లా. బబులోను సామ్రాజ్యంలోని ఏ పాపం ఇతన్ని అంటలా. ప్రపంచం అంతా ఆయన నోటి మాట కొరకు ఎదురు చూపించిన వ్యక్తే దానియేలు. ప్రపంచానికే సువార్త అందించడానికి ఇది నమ్మకం పెట్టుకున్నాడు దానియేలు మీద. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నీ మీద నా మీద ఆయన నమ్మకం పెట్టుకోడా? నువ్వు నిజంగా దేవుడు పెట్టబెట్టి పెట్టుకోడా? ఊరికే స్వస్థత ఇచ్చి డబ్బులు ఇచ్చి పోయా అంటాడా ఆయన దేవుడు అంటే? నిన్ను వాడుకోకుండా నీ ద్వారా ఆయన ఒక్కసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళడు అన్నాడు. ఒక్కసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళడు ఆయన. నువ్వు మందిరం, యేసుక్రీస్తు మందిరానివి. నువ్వు లోకానికి క్రీస్తు ఏ రీతిగా ఉంటాడో చూపించాల్సిన మందిరానివి. ఈ రాత్రి వేళ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సమయం సమీపించింది. మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పశ్చాత్తాపపడి పాపం ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన ఆత్మశాతం నింపబడి ఈ గడియకు దేవుని పిల్లలు ఈ రీతిగా ఉంటారని చూపించేదానికి ఈ గడియ ప్రవచనాలను చూసి చదివి విని జీవితం ద్వారా లోకానికి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని లేఖనం చెప్తా ఉంది. ఈ రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఉంచునుగాక. ఆ గొప్ప భక్తులే కాదు, వాళ్ళ యాత్ర ముగించి అవతలకి వెళ్ళారు. లైవ్లో ఉంది. ఈరోజు మనం బాధ్యతలు మన మీద ఉన్నాయి, కాడి మన భుజాల మీద ఉంది. ఈరోజు పని మనకు అప్పగించాడు దేవుడు. ఆ క్రీస్తు ప్రేమను చాటడానికి, కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, క్రీస్తు ప్రేమను చాటడానికి. కారణం ఈ సృష్టి అంతా మన దేవుడిదే. ఈ సృష్టి అంతా దేవుడిదే. ఈ సృష్టి ఈ దుర్మార్గుల యొక్క ఆ ధూళి మీద ఆయన పిల్లలు నడవబోతున్నారు అన్నాడు. జడ్జిమెంట్ జరగబోతుంది. ఆఖరి టైం. సంపూర్ణత కలిగి ఉందాం. ప్రభు యొక్క రాకకు సిద్ధపడదాం. వాక్యం మన జీవితాల్లో
లోకానికి కనబడినట్లు ఈ గడికి దేవుడు ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. రేపు రాత్రికి చూద్దామా? రేపు రాత్రి కూడా మనకుంది, ఎల్లుండి రాత్రి కూడా ఉంది. స్వచ్ఛమైన వాక్యము కలిగిన పిల్లలముగా, బాధ్యత కలిగిన పిల్లలముగా, వేరు చేయబడిన పిల్లలముగా ప్రభు కొరకు జీవించాల్సిన చివరి టైం ఇది. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేసే ఆ శక్తి లోపల నేను నింపి ఇక్కడ ఉంచాడు దేవుడు. దాన్ని గుర్తించి రాత్రి పౌలు ఒక్కడే కాదు వాడబడేవాడు, మనం కూడా వాడబడాలి. పౌలుకు ఒక్కడికే కాదు బాధ్యత అప్పచెప్పింది, మనకు కూడా అప్పచెప్పాడు దేవుడు. ఈ రాత్రి వేళ మన బాధ్యతలు గుర్తిరిగి చక్కగా ఈ చివరి దినాలలో, ఈ సమయం సమీపించిన ముగింపు ఈ దినాలలో క్రీస్తు ప్రేమను లోకానికి సాటే బిడ్డలముగా ఉందాం. అలాంటి కృపదేవుడు మనకు దయచేయును గాక. ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, మీ జీవితాలు దేవుడికి అప్పగించుకుని వారు ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మ శక్తి నింపబడండి. ఆ గొప్ప ఎత్తబాటికి సిద్ధపడండి. కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. తల వంచుతాం, అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక. ఇది అద్భుతమైన కృప. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళలో ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సమయము ఇక లేదు. ఇది ఆఖరి టైం. భక్తిహీనత అగ్ని వలె మండుతున్న టైం, కట్టెలు కట్టబడిన టైం, ప్రేమ సల్లారిన టైం, అక్రమ విస్తరించి ప్రేమ సల్లారిన టైం. ఇక సమయం లేదు. ఆ కారణం చేతనే ఈ రాత్రి వేళ మన జీవితాలను ప్రభువుకు అప్పగిద్దాం. కృపలో ఆ గొప్ప దేవునికి మనం సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీ కృప లేని నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని సమయం యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని మహిమను విరసి మదిలోకి దిగి వచ్చి మహిమని నీవు ఆదోనముగా మార్చి మహిమలో నేను మహిమను పొంది మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంది మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ
లేదయ్యా యేసయ్యా నీ కృప నాకు నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా నీ కృప లేని యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా కృప లేనిదే బ్రతకలేనయ్యా కృప లేనిదే నమ్మదగిన యేసయ్యా నీ కృప లేనిది అన్నిటికీ బ్రతకలేము. నీ కృపే ఈ వర్తమానం, నీ కృపే ఈ సమయం, నీ కృపే ఈ కోటాలు, నీ కృపే ఈ స్వరం వింటానికి ఈ రాత్రి, ఈ మంచి వాతావరణం, నీ కృపను వినటానికే ఈ భూమి ఆకాశములను నాయన క్లోజ్ చేయకుండా పంచభూతములు మా కొరకు ఉంచినది కృపే. ఈ రాత్రి వేళ నీ స్వరం విన్నామంటే అది కృప. ఈ రాత్రి వేళ నాయన ఈ కోసూరు పట్టణానికి కృపను మోసుకొచ్చే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. ఈ కోసూరికి కృపను నువ్వు ఇచ్చావయ్యా. నీ పిల్లలు అనబడిన వారు ఎవరో ఉన్నారు ఇక్కడ, వారికి కృప ఈ రాత్రి వేళ వారికి కృప దొరుకునుగాక తండ్రి. ఆ జైలులో ఉన్న జైలు అధికారికి దొరికిన కృప ఈ రాత్రి వేళ ఈ కోసూరులో ఉన్న పిల్లలకు దొరుకునుగాక. నిత్యముగా దీవించయ్యా. రైతుగా ఈ కోసూరులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. కోసూరులో ఉన్న అధికారులు దీవించయ్యా. పెద్దలను దీవించయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఈ ప్రాంతాన్ని దీవించడానికే మమ్మల్ని పంపావు తండ్రి. మేము దీవించమని వేడుచున్నాం అయ్యా. అందులో నీ పిల్లలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ లూదియా లాంటి వారు, ఆ జైలు అధికారి లాంటి వారు, ఆ నతానియా లాంటి వారు, ఆ సమరయ స్త్రీ లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నీ స్వరం విని బయటకు వచ్చుదురుగాక. కృప చూపమని తండ్రి. ఈ రాత్రి వేళ సమయం సమీపించిందని మరొకసారి మాకు హెచ్చరించినందుకు నీ పాదములు స్తుతిస్తూ అయ్యా, వేరు చేయబడిన ఈ కాలంలో మేము గోధుమలుగా నీ కొట్లోకి రావటానికి, సంపూర్ణమైన పంట పండి గోధుమ రంగుకు వచ్చి బంగారపు రంగుకు వచ్చి నీ కొట్టులోనికి రావడానికి సంసిద్ధత కలిగిన గోధుమలుగా మేము ముందుముగాక దేవా. అట్టి కృప మాకు దయచేయమని, పలుకబడిన ప్రతి మాట మా హృదయాల్లో నూరంతల ఫలమిచ్చేయమని, ఇక్కడ కూర్చుని బిడ్డలను, లవ్లుండి పిల్లలను, దూర ప్రాంతాల నుంచి బిడ్డలు కూడా నాయన రాత్రి దీవించమని, మా ముందున్న కోటాలకి స్వార్థ దండయాత్ర మాకు సహాయపడమని, ప్రతి బిడ్డను పాత్రలుగా వాడుకోమని దేవా. ఆలస్యమైన ఈ రోజు చక్కగా నాయన ఈ కూటమి జరిగించినందుకు నీ పాదములకు లెక్కింపులేని స్తోత్రము తెలియజేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే తెలియజేస్తూ మీ సహాయం కోరుకుంటూ, ఇంకా మీకు రాక ఆలస్యమైతే ఉదయకాల సమయం మాకు ఉంటే తప్పక నీ కొరకు బ్రతికి నీ కొరకు సాక్షిగా ఉండే కృప, ఈ ప్రాంతానికి నీ జీవాన్ని అందించే భాగ్యం మా అందరికీ దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ నాయకత్వాన్ని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకు రాలపోయిన బిడ్డలకు సకల పరిస్థితులకు, ఈ కోసూరులో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ కోసూరు ప్రాంతంలో ఉన్న బిడ్డలు, ఆ ఎన్నికలో ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు కలిగిన ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రేపు కూడా కోట ఉండిద్ది, ప్రార్థన చేయండి. స్వార్థ దండయాత్ర ఉంది మాకు, దాని కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.